హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆరాధన దినములో ఈ 8వ నెల 2వ ఆదివారము ఆయన సన్నిధిలో మీతో కూడా నిలబడి ఆరాధించడానికి, ప్రభువును గురించి లేఖనములు ధ్యానం చేయడానికి, ఆయన సన్నిధిలో పాలు పంపులు పొందటానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నిన్న రాత్రి అంతా కూడా మరి శరీరంలో ఏమీ బాగోలేదు. అయినప్పటికీ నమ్మదగిన ప్రభు మన దేవుడు, దేవునికి స్తోత్రాలు. నిత్యము ప్రభువుని సేవిస్తూ ఉన్నటువంటి ఆయన ప్రజల విషయంలో దేవుడెప్పుడు మరి ఆయన కాపుదల. రాత్రి మనం విన్నాము, దుష్టుడి కీడుకి దేవుడు మనలను అప్పగించేవాడు కాడు. మరి మనం ఇప్పుడు కీర్తనలో 21వ కీర్తన మనం ఇప్పుడు ధ్యానం చేసాము. మరి మన ప్రభు ఎవరంటే ప్రియులారా, ఆయన కృపలో స్థిరముగా నిలిచి ఆయన చిత్తానుసారంగా జీవించే ఆయన ప్రజల విషయంలో ఆయన ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి నేను ఒక మాట అందరికీ చెప్తున్నాను, దేవుని బిడ్డలు స్వామర్థనాన్ని విడనాడాలి. ఆత్మీయంగా ఫలించుట, ఆత్మీయంగా వికసించుట, ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడినటువంటి దేవుని బిడ్డలు ధన్యులు, 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 ధన్యులు. ఇవాళ ఈ లోకము, ఎవరు రాయకండి, నా మాటలు వినండి అందరు కూడా. నా వైపే దృష్టి పెడుతూ ఉండి ఇక్కడ కూర్చున్నవారు, లైవ్లో వింటున్న వారందరూ వాక్యం మీద దృష్టి పెట్టండి. నీవు నేను అనుకుంటున్నట్టుగా ప్రపంచ పరిస్థితి ఉంటుందనుకోవద్దు. ఇవాళ ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి మనకి ఒక విషయం చెప్తా ఉన్నాయండి. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు నీ రక్షకుడు మధ్యాకాశానికి రాబోతున్నాడు. నీవు మెలకుగా ఉండు, సిద్ధపడి ఉండు. శరీర సంబంధం కాకుండా ఒక ఆత్మ సంబంధిగా ఉండు. కాబట్టి అందరికీ నేను చెప్తున్నాను, మనము ఎలాంటి గ్రహింపు లేని మందస్థితిలో ఉండటానికి వీల్లేదు. ప్రభు ఇచ్చే వాక్యాలు హృదయం అనే పలక మీద రాయండి, కాగితాల మీద రాస్తే పక్కన పడేద్దాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. రాయటం తప్పని చెప్తలేదు, కానీ వాక్యం మీద మనసు, చెవు, దృష్టి బాగా పెట్టాలి. ఇక్కడికి నేను మరి డాను చదివినటువంటి 21వ కీర్తనలోంచి ధ్యానం చేద్దామని వచ్చాను. కానీ అక్కడ కూర్చుని నేను ఉన్నప్పుడు ఉదయకాల సమయంలో నేను మత్తయి సువార్త 12వ అధ్యాయం ధ్యానం చేశానండి. అందులో నుండి దేవుని ఆత్మ నా ముందు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నా ముందు పెట్టారు ప్రభు. కనుక అందరూ దృష్టి బాగా పెట్టండి. ఎందుకంటే మన ఎడల దేవునికున్న దయా కనికరము చాలా గొప్పది. ఆయన దయా కనికరము మనల్ని చేయి విడిస్తే, విడిస్తేనండి చేయి విడిస్తే ప్రియులారా మనము ఏమీ చేయలేం. చాలామంది ఎంత కనీసంలో అన్నీ తెలుసండి. పెళ్లి చేసుకుంటారు, పిల్లలకి అంటారు, ఇల్లులు కట్టుకుంటారు, డబ్బు సంపాదిస్తారు, పొలాలు కొంటారు, ఆస్తులు సమకూర్చుకుంటారు. లోకంలో మానవుడికి తెలియదేమీ లేదు. కానీ ఏమీ తెలియని దద్దమ్మల్లాగా అలాగే సాగుతూ ఉంటే ప్రియులారా, ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, రాకడ సమీపించిన తర్వాత చూడండి, ఇప్పుడు దేవుడు మన ఎడల చూపుతున్న దయ అప్పుడు ఉండదు.
దేవుని సింహాసనం మీద దగ్గరికి వెళ్ళినప్పటికీ నీవు క్రీస్తు యేసు యొక్క పరిపూర్ణతలో సమానమైన సంపూర్ణుడిగా ఎదిగితే, సంపూర్ణుడిగా సంపూర్ణురాలుగా ఎవరు ఎదుగుతారో, ఎవరు ప్రభువు ఆత్మచేత ప్రభు పోలికగా మార్చబడతారో వారే ధన్యులు ధన్యులు ధన్యులు. అలా కాకుండా నాకేమీ తెలియదండి, ఇష్టం లేని దాని మీద నేను ఈ దినం ఒక విషయాన్ని ఉదయం నుంచి చాలా లోతుగా ఆలోచిస్తున్నాను. బాగా గమనించండి, దైవజనుడు నేనే కానీ ఎవరైనా సరే ఆత్మావేశంతో, ఆత్మాభిషేకంతో, ఎంతో మండుతున్న మనసుతో ఒక ఉపదేశము ప్రజల ముందుకు తీసుకురావాలంటే ఒక అభిషేక్తుడు ఎంత శోధన అనుభవించాలో, శరీరంలో ఎంత నలగాలో. నేను ఈ మధ్యన రాత్రుల పరిచయం గురించి సరైన తిండి కూడా తింటలేదు పగలండి. ఎవరికి ఇది అర్థమవుతుందో లేదో, మా ఇంట్లో వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఏంటి? నాకు ఒక సత్యం తెలుసు. నేను తిండి తిని అది ఒక్కోసారి సాయంకాలం అరక్క పరిచయకి ఇబ్బంది కలుగు చేస్తున్న పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి అలాంటి ఇబ్బంది కలిగితే ఈ లైవ్ ద్వారా అనేక మందికి విశ్వాసులకే కాదండి, నా గురించి 1982 సంవత్సరంలో ఒక దైవజనుడు ప్రవచనం చెప్పాడు. తమ్మవరం అనే గ్రామంలో అక్కడ జీడి మామిడి తోటలు, మామిడి తోటలు ఉంటాయండి ఎక్కువ. ఆ తోటల్లో కూర్చొని మేము మరి 4 దైవజనులు, నేను, మత్తయ్య గారు, ప్రభుదాస్ గారు, పట్నాయక్ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు, భూషణం అనే అబ్బాయి, యేసుదాస్ అని, ఆ విశాఖపట్నం నుంచి ఒక ఆయన గాబ్రియల్ గారు, ఒక ఆయన వచ్చి వాళ్ళందరూ ఉన్నాం. ఆ టైంలో దైవజనుడు పట్నాయక్ గారిలోంచి ఒక ప్రవచనం వచ్చిందండి. ఈ దినాల్లో ప్రవచనం నెరవేర్చబడుతుంది. దేవుని స్తోత్రం. బాగా గమనించాలి. కాబట్టి ప్రభు ఆత్మీయంగా అందరూ రూతు గ్రంథం బాగా చదవండి బాబు. రూతు పనలు కోస్తున్న పనివారు వెనకాల వెళ్ళి పరగ ఏరుకునే విషయంలో ఆమె ఎంత ఆసక్తి కలిగి ఉంది, ఎంత మెలకు కలిగి ఉంది. దానిని బట్టి ఆ చేనులోకి పనికెళ్ళిన ఈమె, ఆ చేను యజమానుడు బోయాజు గొప్ప ధనికుడండి. ఆ బెత్లెహేము అనే గ్రామంలో ఆయన గొప్ప ధనికుడు. ఆ మోయాబురాలైన శాపగ్రస్త దేశము నుండి వచ్చిన ఆ స్త్రీ బోయాజుకి భార్య అయ్యిందండి. దావీదు ఆమెలో నుండి పుట్టాడు. దేవుని స్తోత్రాలు. 1000 తరముల వరకు దేవుని సన్నిధికి రాకూడదని అమ్మోనీల గురించి, మోయాబుల గురించి దేవుని నిబంధన ఉంది నా ప్రియులారా. అలాంటి శాపగ్రస్తమైనటువంటి దేశంలో నుండి అక్కడ పుట్టి పెరిగిన ఆమె బెత్లెహేములోకి ఎలా రాగలిగింది? ఒక మాట మీకు చెప్పాలి. దేవుడు ఒకరిని ఆకర్షించుకుంటేనే ఈ రక్షణ భాగ్యం దొరుకుతుంది. ఇవాళ నువ్వు నామకార్థంగా ఉన్నా, నిద్రపోతా ఉన్నా, ఏదో ఆలోచిస్తున్నా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చేవంటే నీ ఎడల దేవుని కనికరం ఉంది కాబట్టి రాగలుగుతున్నావు. కానీ వచ్చిన తర్వాత మనం కొంత గ్రహింపు కలిగి ఉండాలి. ఏం చేయాలండి? చూడండి, స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు వస్తాయి, చన్నీళ్ళు వస్తాయి. నాకు గీజర్ ఉంది, బాత్రూంలో రెండింటిలోంచి ట్యాప్లోంచి ఏమొస్తాయి. మరి వేడి నీళ్ళే పట్టుకుని ఏం చేయకూడదు? దేవుడు మహాకృపండి. ఇవాళ ఈ కుడి చేయి 4 ఏళ్ళు బొబ్బలు ఎక్కువ ఉండాలి నాకు. పొరపాటు నేను వేడి నీళ్ళు పట్టుకుని చన్నీళ్ళు కొంచెం చేతి మీద పోసేసుకున్నాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వేడి నీళ్ళు చన్నీళ్ళు కలుపుకుని స్నానం చేయాలని కూడా మనకు తెలుసు. తెలియంది ఏదీ లేదండి ప్రియులారా. లోక విషయాలు, అనవసర విషయాలు, పనికిమాలిన విషయాలు
తెలియకపోయినా అడిగి అడిగి మరీ మరీ తెలుసుకుంటాం. కానీ నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైనది, నిన్ను నరకాన్ని తప్పించి పరలోకానికి తీసుకెళ్ళేవి, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దేవుని ఎదురు నీకు తెచ్చిపెట్టే ఈ ఉపదేశం మీద మనసు పెడుతున్నావా? మన నిర్లక్ష్య స్థితి. విశ్వాసి ఎప్పుడు దేవుని సన్నిధిలో అండి. విశ్వాసి హృదయంలో దేవునికి చోటుంటే, దేవుని వాక్యం మనసులో ఉంటే, మనసులోకి దేవుడి వాక్యం వెళితే ముఖం వికసిస్తూ ఉంటుంది, ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. హల్లెలూయా! ఏమి తెలియని మైలురాయిలాగా మైలురాయ దైవజనుడు వర్గీస్ పాస్టర్ గారు నా భార్యకు పేరెట్టాడు, ఓ మైలురాయి అని పిలిచినోడైన. ఇదండి, ఎందుకంటే తను ఒక నామకార్థ క్రైస్తవ సంఘంలో పుట్టి పెరిగింది. ఈ పెంతుకొస్త అనుభవం ఆవిడకి తెలియదు. ఎవరైనా పరిశుద్ధాత్మ పొందితే నోట్లో నవ్వేసి గొడ్డెట్టుకుని ఆ బయట సంగతి తీసుకున్న మరి పెట్టేసుకుని హల్లెలూయా హల్లెలూయా ఏమి అలాగే కూర్చుండేదండి. కానీ దేవుడు కనికరించి ఒకసారి మరి కొంతమంది దేవుని ప్రజలు ఉపవాసం ఉండి కనిపెడతా ఉన్నప్పుడు దేవుడు తనని 3 రోజులు దేవుని అగ్నితో కాల్చబడిన దేవుని స్తోత్రం. కాబట్టి సమయంలో ప్రియులారా, ఏమీ తెలియనటువంటి మనము వారముగా ఉండకూడదు. అన్నీ తెలుసండి, మనకు తెలియంది ఏమీ లేదు, అన్నీ తెలుసు. హల్లెలూయా! అర్థమవుతుందా మీకండి? అన్నీ తెలుసు బాబు. అన్నిటితో పాటు దీన్ని కూడా తెలుసుకోండి. ఆయన తెలుసుకో అమ్మా, అది నీ జీవితానికి ఎంతో మేలు, అది నీకెంతో ఉపకారం అని చెప్తున్నాను. అలా తెలుసుకోకపోతే ఎంత ప్రమాదమో మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, నాకు మాత్రం తెలుసు. ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 35 నుండి 37 వరకు ధ్యానం చేద్దాం. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినది ఏమనగా చాలండి. 2 ధననిధుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. వినండి, ఇక్కడ ధన నిధి అంటే దాని అర్థం ఏంటండి? ఖజానా. మరి ఇంగ్లీష్లో ట్రెజరీ అంటే డబ్బును నిల్వ చేసేది కదండి. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు భూ సంబంధమైన డబ్బును గురించి మాట్లాడతలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ధనమును గూర్చియు. దేని గూర్చండి? ఆత్మ సంబంధమైన ధనమును గూర్చియు, ఇంకేంటి శరీర సంబంధమైనటువంటి స్థితిని గూర్చియు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ 2 ధననిధులు. ఈ 2 ధననిధులు మానవ హృదయం అండి. ఈ ధననిధి ఏంటండి? మానవ హృదయం. చూడండి ప్రియులారా, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మన హృదయములో హల్లెలూయా చెడ్డ ధననిధి అభివృద్ధి చెందుతూ ఉందా, లేక అయ్యా సజ్జనుడు తన మంచి ధననిధి లేక మంచి ధననిధి ఉన్నదా మనలో? చాలా జాగ్రత్తగా వినాలి మీరు. బైబిల్లో మంచి నేలన విత్తబడిన వాడు గురించి రాయబడి ఉందండి. ఒకసారి మీరు ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చదవండి.
మంచి నేలను విత్తబడిన వాడు, మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యము విని గ్రహించువాడు. వాక్యము విని గ్రహించువాడు. ప్రియులారా, వాక్యాన్ని వినాలి, గ్రహించాలి. వాక్యాన్ని వినాలి, గ్రహించాలండి. బాగా గమనించాలి. దేవుని స్తోత్రాలు. మనము చాలా విషయాలు వింటాము, చేస్తామండి. ఇక్కడ స్టిఫెన్ ఉన్నాడు, వారి చెల్లు ఉన్నారు, మా బుజ్జి ఉన్నారు. ప్రస్తుతానికి వారి ఇల్లు బుజ్జి కడతా ఉన్నారు. ఇప్పుడు కాంక్రీట్ పని జరుగుతుంది, అంటే పిల్లర్స్ కట్టేస్తున్నారు. దాంట్లో మరి ఊస కట్టి సిమెంటు, ఇసుక, కాంక్రీట్ 3 కలిపి పోయాలి. బాగా మనసు పెట్టండి. ఒకవేళ మరి సిమెంటుకు బదులు మట్టి కలిపేసి పోస్తున్నాడు అనుకోండి, మా బుజ్జి అనుకుందాం. అలా చేయరు. స్టిఫెన్ చూస్తా ఏం చేస్తాడు, బాబు కఠినైనా అలాగే సిమెంట్ ఖర్చు మనకు కలిసి వస్తుంది అంటాడా? అయ్యా, అందరూ బుర్రలు పెట్టండి. నేను మీకు ఒకటి అర్థం అవటానికి ఒక సాదృశ్యంగా చెప్పాలంటే నేను చెప్తాను. అలా చెయ్యం. హల్లెలూయా. అలా చేస్తే ఏమవుద్ది? అది ఇల్లు నిలబడదు, కూలిపోద్ది. అలాగే నా ప్రియులారా, ఆత్మీయ ఇల్లు కూలిపోయే స్థితిలో ఉందా? కూలిపోయేలాగా మనం కట్టుకుంటున్నామా? హల్లెలూయా. దేవుని స్తుతించండి. అలా వినేవారందరికీ నేను చెప్పు. బాగా గమనించాలి. నిన్న రాత్రి పరిచయం అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నేను హృదయంలో ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, రేపు పరిచర్య కొరకు నాకు ముందు ఏమైనా కొంత రొంప తగిలితే ఏం జరుగుద్దో నాకు తెలుసు. ఎన్ని రోజులు నన్ను వెంటాడుతూ ఉంటుందో నాకు తెలుసు. హల్లెలూయా. రాత్రి దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు కాబట్టి నా ఎదర తల భాగము కాలిపోయి మండిపోతూ ఉందండి. రాత్రి దగ్గర 2 గంటల వరకు అదే పరిస్థితి. గబ్బు నూనె పోసితే ఆ బాగా రుద్దిన తర్వాతకు సలబడి. లోకపరముగా మనము చేసే ప్రతి పని ఎలా చేస్తాం? దాని విధానం ప్రకారంగా వెళ్తాం. అవునా? చెప్పండి అయ్యా. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఆత్మీయ పరిస్థితికి వచ్చేటప్పటికి మాత్రం ఏమండి, దేవుని వాక్యమే సత్యం. వాక్యమే సత్యం. ఇదేనో ఒక సహోదరుడితో మాట చెప్పాను. అయ్యా, మీరందరూ ఎంతో క్షేమముగా సుఖముగా, మీరు, మీ భార్య, మీ పిల్లలు సుఖముగా ధైర్యముగా ఉండటానికి ఏం చేస్తున్నానంటే ఆ బిడ్డ చెప్పాడు, ధైర్యం ఇచ్చి ఉపదేశాలతో దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. నేను ఆ బిడ్డకు మాట చెప్పాను, ఒక్క రోజు మీకు ఉపదేశం ఇవ్వటానికి నా శరీరం ఎంత బలహీనం అవుతుందో, ఏం జరుగుతుందో నాకు తెలుసు. అన్నిటికీ ప్రాముఖ్యతనిస్తారని మనుషులు ఇవాళ. తెల్లవారుజామున 5 గంటలకు కాలేజీ పెట్టారు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? అలా చెప్పండి. ఈ కరోనా జబ్బు 5 నుండి 10 దాకా ఉండదు భూమి మీద అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? చలో. నిజంగా ఇవాళ ఈ లోకము ఇంత భయంకర పరిస్థితి భూమి మీద జరుగుతున్నాం. దేవుని ప్రజలను పడిన వారు కూడా అయ్యో వాక్యం నెరవేరుతుంది, నేను నా ఇంటి వారు సిద్ధపడుతున్నామా లేదా? నేను ఎప్పటి నుంచో నా ఇంట్లో వారితో అత్తమాలు, మా అమ్మాయితో, మా అబ్బాయితో, మా అల్లుడితో, అందరితో, బాబు ఇప్పుడు కాదు, కరోనా రాకముందు నుంచే బాగా ప్రార్థన చేయండి, బాగా ప్రార్థన చేయండి, బాగా ప్రార్థన చేయండి, బాగా ప్రార్థన చేయండి. దేవుని వాక్యం విని లోబడే వారందరికీ ఇదే నేను చెప్తా ఉన్నాను.
యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చే రోజు వరకు ఈ భూమి నెమ్మదిగా ఉంటుంది అనుకోకండి మీరు. 1000 ఏండ్ల పరిపాలనతోనే సమాధానకరమైన జీవితం భూమి మీద మానవుడు అనుభవించగలుగుతాడు. దేవుని స్తోత్రం. మాట్లాడేది దేవుని ఆత్మ అనే విషయం మర్చిపోకండి ప్రియులారా. నేను అల్పుండే, మీ దృష్టిలో ఇటు అందరి దృష్టిలో అల్పుండే, నా దృష్టికి నేనే అల్పుండండి మీకే. కానీ నన్ను బలపరిచి నిలబెడుతున్న ఆత్మ, నడిపిస్తున్న ఆత్మ మాత్రము బలహీనమైంది కాదు. దేనికి నీ జీవితంలో ప్రాముఖ్యత ఇస్తున్నావు? ఏ విషయాల మీద నువ్వు ఆసక్తి పెడుతున్నావు? ఎంత కృపండి! ఏ సమయానికి ఆ సమయం నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నువ్వు భయపడుకొని ధైర్యపరిచే ఉపదేశం లక్షలు 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 పట్టుకెళ్ళి హాస్పిటల్కి దారమోస్తున్నా వాళ్ళ ఉదయం న్యూస్ విన్నప్పుడు ఏంటి మానవుడి పరిస్థితి? ఏంటి మనిషిని పరిస్థితి? మరణాన్ని తప్పించుకోవడానికి ఏదో చేస్తే మరణం ఎదురవుతోంది వాళ్ళ ప్రపంచం. అయినా ఎవ్వరికి హాయిగా తింటున్నాం, హాయిగా ఉంటున్నాం, పర్వాలేదు. ఈ మధ్య నాకు చాలా మాత్రం పని చేస్తలేదు, పని చేయటం ఏం కాదు. ఇంత భయంకరమైన పరిస్థితి జరుగుతున్నా లోకస్తులు వదిలేండి పాపం. ఏం జరుగుద్దో ఏం జరగబోద్దో ఏంటో వాళ్ళకి ఏమి తెలియదు. విశ్వాసులకు అన్నీ తెలుసు. అన్ని విషయాలు దేవుని ఆత్మ ఎప్పటి నుంచో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చింది మొదలుకుని, ఒకవేళ నువ్వు ఎక్కడెక్కడో తిరిగితే అక్కడ నీకు ఉపదేశం అందలేదేమో, కానీ ఈ పరిచయకు వచ్చింది మొదలుకుని దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఒక విషయం అందరూ గమనించాలి. అందరూ గమనించండి నా ప్రియుల. నేను ఉపదేశం అయిన తర్వాతే నరాలన్నీ లాగేసి ఎంతసేపు నేను బాధ కలుగుద్దో నాకు తెలుసు. కానీ దేవుడు కనికరం చేత మొత్తానికి కంచేపుడు కానీ చదువుకుంటాయి. నాకేదో అవుతుందని చెప్పేసి నోరు ముచ్చుకునే పని నాకు లేదు. నాకు ఒక భయం ఉంది. నాకు ఒక భయం ఉందండి. నేను దేవుని ఎదుట నిలబడి లెక్క అప్పగించాలి. నేను దేవుని ఎదుట ఏం చేయాలి? నిలబడి నేను లెక్క అప్పగించాలి. ఆ లెక్క కరెక్ట్గా ఉండాలి. లేకపోతే ప్రతి ఆత్మను గూర్చి దేవుడు నన్ను విమర్శన చేస్తాడు, నన్ను ప్రతివాదిగా పెడతాడు. అక్కడ నన్ను ఉత్తరవాదిగా పెడతాడు. నాకు ఆ భయం ఉంది పిల్ల. దేనికి నువ్వు సిద్ధపడతావు? బాగా గమనించండి. మన హృదయం అనే, వింటున్నారా, 2 తననిధులు ఇక్కడ. ఒకటి మంచి తననిధి. అంటే మంచి తననిధి అంటే ఏంటండి? ఇందాక మనం మత్తయి 13:23 ఏం చూస్తున్నాం? మంచి నేల. ఈ మంచి నేలన్నా మంచి ధననిధన్నా విమోచించబడి రక్షించబడిన విశ్వాస యొక్క హృదయం. ఆ హృదయములో వాక్యము 100కి 100 సార్లు ఫలించాలంటే ఏం చేయాలి? వినాలి. విన్నదాని గురించి ఏముంది వాక్యంలో? కొద్ది గ్రహించాలి. హలో, ఇందాక నేను సిమెంటు మట్టి గురించి ఎందుకు చెప్పాను? గ్రహిస్తాం కాబట్టి. మనం ఏం చేస్తాం కాబట్టి ప్రతి విషయాన్ని మనం గ్రహిస్తాం. నువ్వు గ్రహించే విషయాలు, జాగ్రత్త కలిగే విషయాలన్నీ కూడా లేఖనం ఏం చెప్తుంది? ఈ లోకము దాని ఆశలు గతించిపోవును. ఈ లోకమును
దాని ఆశలు ఏమవుతున్నాయండి? గతించిపోతున్నాయి. ఏమంటే గతించిపోయే విషయాల మీదే మనిషికి ఇంత ఆసక్తి ఉంటే, నిరంతరము నిలిచే మన ఆత్మీయ స్థితిని గురించి ఇంకెంత ఆసక్తి కలిగి ఉండాలి మనం. తీయండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి. 1 యోహాను 2:17 లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. గతించిపోయే లోకాసులతో నీ హృదయం నిండిపోయిందా? ఈ గతించిపోయే లోకాసులతో నిండిన హృదయం చెడ్డ హృదయం. అది దేవుని వాక్యానుసారంగా దానితో నువ్వు గతించిపోతావు. గతించిపోయి ఏదో బూడిదైపోతావు అనుకోకు. హారని అగ్నిలోకి వెళ్తాం. జాగ్రత్త. ఏ అగ్ని అండి? ఏ అగ్ని? అన్నిటినీ చాలా మంది ఇదెంత అనుకుంటున్నారండి. మా అబ్బాయికి తెలిసిన ఒక ఆయన ఈ కరోనా గురించి అనుకున్నాడట. ఇదెంత అని. ఇదెంత అంటే ఆడికి వచ్చింది. ఎంత అనుకున్నవాడికి ఏమైందండి? ఆ వచ్చిన తర్వాత కానీ అది దాని పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అర్థమవుతుంది. ఇంట్లో పెట్టుకున్న వైద్యం చేస్తారు. 15,000 కట్టమంటున్నారు ముందు. వాళ్ళకి ఏమన్నా ఏదో పని ఉంటేనే తిండి కొడుతుంది, లేకపోతే అది కూడా. ఇంకా అక్కడికి మందు. దీనివల్ల కలిగే బాధ, ఊపిరాడని పరిస్థితి, ప్రతి దాన్ని మనుషుడు చాలా తేలిగ్గా తీసి పడుతున్నాడు. ఈ రాత్రి పగటికాల సమయంలో ఈ రోగాలు వస్తాయి. దేవుడి కృపను బట్టి బాగోతాం, లేకపోతే ఏదో జరుగుద్ది. కానీ నరకము పరలోకం ఉందో చూసారా? అవి చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని స్తోత్రం. అవి చాలా ప్రాముఖ్యమైనవండి. మనసు ఇస్తే అన్నీ అర్థమవుతాయి. నువ్వు దేనికి మనసిస్తావో అర్థమవుతుందండి. అయ్యే అర్థమవుతాయి. ఇప్పుడు నేను ఎంత ప్రేమతో ఎంతో బాధ్యతతో వాక్యం మీకు బోధిస్తున్నాను. దీన్ని తీసుకునే మనసు నీకు లేక నన్నే విమర్శిస్తున్నారు అనుకుంటాము. చెప్పండి, నన్నే అంటున్నారు అనుకుంటావు. ఇలాగ నువ్వు దృష్టినిచ్చే తలపుకి చోటిచ్చావు అనుకో. అలా ఎవరు చేయకండి. నా 2 చేతులు జోడించారు. దేవుని దయ కనికరం ఎంత గొప్పదండి. దేవుని దయ కనికరం ఎంత గొప్పది. ప్రతి దాని విషయంలో దేవుని ప్రజలు భయం కలిగి ఉండాలి. భయము కలిగి ఉండాలా ప్రియులారా? ఏం కలిగి ఉండాలండి? ఎవరికి ఏ భయం లేదండి. ఏమనంటే కోపిద్దాం. కోపించి ఎవరిని ఉద్ధరిస్తావమ్మ నీ జీవితంలో? ఎంత బుద్ధిహీనతో నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఉద్ధరిస్తావు చెప్పు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. బాగా గమనించండి నా ప్రియులారా. మహాదేవుని దయ కనికరము నన్ను వెంటాడుతుంది అని సరైన గ్రహింపు కలుగున్నావా? నీవు ధన్యుడువు, ధన్యురాలువు. అలా కాకుండా ఏదో అయోమయంగా ఉన్నావా? నీకు ఇష్టం లేని దాని విషయంలో ఎవరైనా అయోమయంగా ఉంటావంతే. అర్థమైంది లేదండి?
హలో, మనకి ఇష్టం లేని దాని విషయంలో ఏం చేస్తామండి? అయోమయంగా ఉంటామండి. నేను మీకు ఒక మాట చెప్పాలి జరిగింది. ఇక్కడ కత్తిపూడి వైపు ఉండుపూడి అనేది ఊరుందండి, ఉండుపూడి. మేము అప్పుడు కాకినాడ గాంధీనగర్లో ఉన్న ప్రభువులో లేను. నాకు ఒకరు పెళ్లి సంబంధం తెచ్చారు. మరి ఆ అమ్మాయిని చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు. కానీ నా తల్లిని అవతల వాళ్ళు బాగా కన్విక్ట్ చేశారు. మరి వాళ్ళు కొంత పొలం ఇస్తానంటున్నారు, ఏదో చేస్తా అంటున్నారు, అన్నీ చెప్తా ఉన్నారండి. అయితే ప్రియులారా, నేను వెళ్ళి చూసొచ్చాను. తర్వాత నన్ను చూడడానికి వచ్చారండి వాళ్ళ పెద్దలు. నేను తెంగరోళ్ళగా యాక్షన్ చేశాను. ఎలాగా? వాళ్ళు ఏం అడుగుతున్న తెంగరతనంగానే మాటలు చెప్పేవాడు. బాగా గమనించాలి. వాళ్ళు ఏం సరే మీకు తెలుసా అండి? ఆ పిల్లని ఈ తెంగరోడు చేస్తావా? నేను యాక్చువల్ తెంగరోడు కాదు. ఈ తెంగరతనం ఎక్కడి నుంచి వచ్చింది? లోపల ఇష్టం లేని స్థితి అయ్యా. అమ్మా, దేవుడు కృప చూపిస్తున్నాడు, నన్నెంతో కనికరిస్తున్నాడు. నాశనంలోకి వెళ్ళిపోకుండా, నరకాగ్నికి వెళ్ళకుండా రక్షణలో నేను కుండేలాగా ఎంతో దయ చూపిస్తున్నాడు. వరకు బాబు బయట గవర్నమెంట్ సెల్లల్లో అనవసరంగా బయట తిరగకండి, వెళ్ళకండి అని చెప్తే ఎవడు ఆలకిస్తున్నాడండి? ఇవాళ న్యూస్లో నేను విన్నప్పుడు విదేశాల్ని మించిపోయేలాగా అయిపోతుంది ఇండియా దేశం అంట. వందలు వందలు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు రోజుకి. హల్లెలూయా! చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియులారా. బాగా గమనించాలి. నా జీవితంలో ప్రభులో లేనప్పుడు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొనే వచ్చాను. నేను పూర్వం ఓ దిక్కున పనిచేసేవాడిని. ఈ రోజుల్లో పనివాళ్ళు దొరుకుతూ లేదు, కానీ ఆ రోజుల్లో పనివాళ్ళు చాలామంది ఉండేవారు. నాకు భయం ఉండేదండి. నేను నా యజమానుడి దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే ఏం చేస్తాడు ఆయన నన్ను? చెప్పాలంటే ఆ రోజుల్లో డబ్బులు కూడా సరిగ్గా ఇచ్చేవారు కదా యజమానులు. పూర్వం డబ్బులు ఇచ్చేవారు కదా సరిగ్గానండి. కానీ నాకు భయం, డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేపని ఇస్తాడు. నేను పని పోగొట్టుకుంటే ఏమవుద్ది? 10 మంది చేస్తారు అక్కడ. కాబట్టి ఏం చేయాలి? నిజంగా ఆ జాగ్రత్త ఏంటంటే నా మహాదేవుడు కృప నాకు దొరికిన తర్వాత ఈ రక్షణ భాగ్యంలో ఉన్న విలువ ఎంత గొప్పదో, ఈ కృప యొక్క భాగ్యం ఎంత ఘనమైనదో నేను తెలుసుకున్న తర్వాత దీని యందు భయభక్తులు కలిగి, నేను ఏ భయభక్తులు కలిగి ఉన్నానో ఇతరులు కూడా ఆ భయభక్తులు కలిగి ఉండాలనే అది ప్రేమతోనే హెచ్చరిక చేస్తూ ఉంటాను. ఎవ్వరికి అర్థం కాదండి. రాత్రి నేను దగ్గర 3 గంటలు పడుకున్నాను. ఉదయం 6:25 లేచాను నేను. నిన్నంతా రాత్రి అంతా ఈ తల బాధ భయంకరంగా ఉంది. లేచేటప్పుడు నా తల అంతా బరువెక్కిపోయి, హల్లెలూయా, తిరిగి మళ్ళా మంచం మీద నేను వాడలేదు. బాగా గమనించండి నా ప్రియులారా.
దేవుని ఏ ధననిధి నువ్వు కలిగి ఉన్నావు? చెడ్డ ధననిధి బాగా మనసు పెట్టాలి. మంచి ధననిధి. ఈ చెడ్డ ధననిధి అంటే ఏంటండి? శరీరానుసారమైన మనసు, లోకానుసారమైన మనసు, లోక మర్యాదలతో నిండిపోయిన మనసు. ఏది ఈ చెడ్డ ధననిధి? ధనాపేక్ష, శరీరాశ, నేత్రాశ, జీవపడము. హలో, ఇలాంటి చెడ్డ ధననిధి నేను కలుగుంటే ఏమవుతండి? నా ఫలాలు కూడా దాన్ని బట్టే ఉంటాయి. చూడండి, మనం ఈ వాక్యం పైన చదివితే, ఏ వాక్యం అండి? 33 చూడండి, 12 అధ్యాయం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. అది ఇది ఏం చెట్టు? ఇది ఆత్మ సంబంధమైన చెట్ట, శరీర సంబంధమైన చెట్ట? ఇది ప్రకృతి సంబంధమైనదా, దైవ సంబంధమైనదా? ఏ చెట్టు ఇది? ఏ సమయంలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో, ఏ టైంలో దేన్ని కలిగి ఉండాలో మర్చిపోయి ఉన్నారండి ప్రజలు. వాక్యం అబద్ధం అనుకుంటున్నావా? ఎందరో దేవుని దైవాల దేవుడి కృపలో బతుకుతూ కనికరింపబడుతున్న దేవుని ప్రజలు ఈ రోజున వాక్యాన్ని అబద్ధంగా మారుస్తున్నారు. వాక్యమే సత్యం. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును భూగర్భ ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ఒక సత్యాన్ని ప్రకటన చేస్తా ఉన్నారు. ఒక రోజు రాబోతుంది, భూమి ఆకాశము 1984 సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. ఫిబ్రవరి 14 1984 సంవత్సరం ఫిబ్రవరి 14 ఈనాడు పేపర్ హెడ్డింగ్ లైన్లో పీటర్ సన్ అనే అమెరికా శాస్త్రవేత్త, అతి త్వరలో భూమి ఆకాశము సమస్తము గొప్ప పేలుడు సంభవించి గొప్ప కూలిపోతాయి. ఈ సమాచారం ప్రకటించే మనిషే ఉండడు. ఆయన పేరేం పేరండి? పీటర్ సన్. నాస్తికుడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు కాబట్టి, అయ్యా పేతురు కొడుకు అని పేరుంది కానీ అక్కడ ఆయన నాస్తికుడు. దేవుడు లేడని చెప్పే మనిషి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేడని చెప్పే మనిషి ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం జరుగుతుందని చెప్పాడు. హల్లెలూయా, అది జరుగుద్దని, అది సత్యమని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. బైబిల్ చూసి కాదండి, వాళ్ళు పరిశోధించి ఆ పరిశోధనలకు వేల కోట్లు డాలర్లు ఖర్చు పెట్టి పరిశోధనలో తేలిని సత్యాలు ప్రకటన చేస్తా ఉన్నారు. వాక్యం అబద్ధం కాదు. దేవుని బిడ్డలకు ఒక మాట మీకు చెప్తున్నానండి. దేవుడు అనేక పర్యాయాలు ఎంతో అమూల్యమైన ఉపదేశాలు మనకిస్తున్నాడు. అమూల్యమైన పర సంబంధమైన ధనాన్ని మనకు కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆ ధనముతో నీ హృదయమనే మంచి నిధి నింపబడుతుందా? పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలతో ఎవరి హృదయము నింపబడుతూ ఉందో వారే ధన్యులు, 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 ధన్యులు. ఎందుకండి విశ్వాసులు మైల్డ్గా ఉంటారు? ఎందుకు మత్తుగా ఉంటారు? దేవుని భయం లేక, దేవుని వాక్యమునకు వారి మనసులో సోటు లేక.
ఉగ్రత దినం వచ్చినప్పుడు వీళ్ళు గతి ఏమిటి? ఉగ్రత దినాలు వీళ్ళు గతి ఏమిటండి? వీళ్ళు రక్షించేవాడు ఎక్కడున్నాడు? ఎవడున్నాడు? బాగా గమనించాలి దేవుని స్తోత్రం. పుట్టుటి మాటలు అనుకోక నీ జీవితానికి సులకనగా తీసుకోక ఈ మాటల్ని. నాశనమయ్యే విషయాల మీద ఎంతో జాగ్రత్త కలుగుంటే నిత్యము నిలిచే నీ స్థితి నరకంలోనే నిత్యంగా ఉంటావు, పరలోక రాజ్యంలో నిత్యంగా ఉంటావు. ఒక మాట మీకు చెప్తున్నాను, మన శరీరము మట్టిలో పెడతాం, మట్టి అయిపోతుంది. కొందరు కాలుస్తారు, కాల్చిన తర్వాత కూడా అదేమవుద్ది, అది మట్టి అయిపోద్ది. కానీ మనము మట్టి అవ్వం. ఏ మనిషి ఆత్మ అతడు విశ్వాసైన అవిశ్వాసైన అన్యుడైన ప్రభులో ఎవరైనా ఎందువల్ల అంతరంగ పురుషుడు దేవుళ్ళ నుండి వచ్చాడు. దేవునికి సావు లేదు కాబట్టి మానవ అంతరంగ పురుషుడు కూడా ఏమి లేదు, సావు లేదు. ఉంటే నరకంలో ఉండాలి, లేదా విమోచించబడి దైవుని భయభక్తులు కలిగి భూమి మీద జీవిస్తూ ఆత్మీయంగా పెరుగుతూ ఆయన చిత్త ప్రకారంగా జీవించే పరిశుద్ధులకి హల్లెలూయా ప్రభుతో ఉండాలి. జాగ్రత్త జాగ్రత్త, భయం నాస్తి అని జాగ్రత్త కలిగిన వాడు ఏం భయపడ్డా. భయం వచ్చిన తర్వాత మాత్రం జాగ్రత్త పడ్డానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. నో, నీకు అసాధ్యం, నీకు అసాధ్యమా. సముద్రం ఒడ్డు ఉన్నవారు తుఫాన్లు వస్తున్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెళ్ళి పాపం ఎంతో ఖాళీ చేయండి, ఖాళీ చేయండి, ఖాళీ చేయండి, ఖాళీ చేయండి, ఖాళీ చేయకపోతే పోలీసులను తీసుకెళ్ళి ఖాళీ చేయమని. ఎందుకు మీ ఇళ్ల నుంచి ఖాళీ చేయమని చెప్తున్నారు? వాళ్ళకి పల్లాక సముద్ర తరంగాలు వచ్చి ఊర్లో పడి ఊరిని అక్కడ ఉన్న మనుషులు ఏం చేస్తుంది? సముద్రం తీసిపోతుంది. ఆ దుస్థితి రాకుండా ఉంటానికి, ఆ ప్రమాద పరిస్థితి రాకుండా ఉండటానికి ఏం చెప్తున్నారు? ఒక హెచ్చరిక ఇస్తారు. ఆ హెచ్చరిక లోబడ్డవారు హల్లెలూయా 2012లో అనుకుంటా ఊదు తుఫాను వచ్చింది. అప్పుడైనా దానికి ముందు విశాఖపట్నంలో సముద్రం వారు ఉన్నవారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ముందుగా వెళ్ళి ఆ తుఫాను రాకుండా వెళ్ళి ఎంత ప్రాధాయపడ్డారు. అలా ప్రాధాయపడిన ఇళ్ళు విడిచిపెట్టి రాకుండా ఉన్నవారు ఇల్లు ఏమైనాయో, ఆ ప్రజలు ఏమయ్యారో నాకు ఇప్పటికీ తెలిసి దేవుని స్తోత్రం. మంచికి ఎవ్వరు వినరండి. బాబు బయట అనవసరంగా తిరగకండి అయ్యా అంటే తిరిగి చూద్దాం ఏముంటుంది. ఏం చూద్దాం? ఒకసారి ఏం చూద్దాం. కుటుంబాలని భయంకర పరిస్థితి తీసిపోతారు ఈ మూర్ఖులు. ఎందుకని? ప్రియమైన సహోదరి సహోదరులారా, మూర్ఖత్వాన్ని విడనాడు. వినయం మనసిమ్మని కన్నీరు గార్చండి దేవుని సన్ని. వినయం మనసిమ్మని కన్నీరు గార్చండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఏ ధననిధి మన హృదయ స్థితి. విశ్వాసి హృదయము మంచి ధననిధి. హృదయము అన్నిటికంటే మోసకరం. హృదయము చెడ్డదని లేఖనం బోధిస్తుంది, మనుషులందరికీ తెలుసు. ఈ చెడ్డ హృదయాన్ని ప్రభు ఏం చేశాడు? ఆయన పరిశుద్ధ రక్తములో కడిగి దీనిని శుద్ధి చేసి దేవుని వాక్యమును, అమూల్యమైన దేవుని వాక్యమును మంచి
వాక్యములు మంచి ముత్యములు. మంచి ముత్యములు అని వాక్యముతో నీ హృదయ స్థితి ఏవాలి, నింపబడాలి. నీ హృదయము నింపబడాలి. ఇది ఎంతో అమూల్యమైన సమయము నా ప్రియులారా. నావో 120 సంవత్సరాలు, నావో 120 సంవత్సరాలు అన్ని ప్రాంతాలకి వెళ్ళి ఇదే ప్రకటన చేశాడు. నావోహోని ఎర్రివాడిగా చూశారు. నావోహోని ఎర్రివాడిగా చూసినా ఏం చూసినా నావోహోకి ఏమీ ఫీలింగ్ లేదు. దానివల్ల ఆయన అవమానం పొందలేదు. కానీ అయ్యో నా సాటి మనుషులు, దేవుడు సత్యవంతుడు, దేవుని మాట సత్యం. ప్రచండ వర్షం కురిసినప్పుడు భూమంతా పర్వతములు దాటిపోయి నీరు భూమి నిండిపోయినప్పుడు ఈ ప్రజలు ఎక్కడ నివాసం ఉండగలరు? రెండా భయంకరమైన దుర్దినము తప్పించుకోవడానికి ఒక పెద్ద వాడు సిద్ధపరుస్తున్నాను నేను. ఆ వాడులోకి రండి రండి రండి. మీరు ఆ వాడులో ఉన్నంత కాలం నేను మిమ్మల్ని పోషిస్తాను అని ఆయన ఎంత కన్నీరు కారుస్తూ 120 సంవత్సరాల కాలమైన ప్రకటన చేశాడు. జలప్రళయం రాలేదని కానీ ఎవరైనా చెప్పగలరా? చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియులారా. అన్ని తమాషాగా తీసుకుంటున్నారా? ఇదేమీ తమాషా. నీ నిధి ఏమైంది? మంచి ధననిదా చెడ్డ ధననిదా? చెడ్డ ధననిధి అయితే చాలా ప్రమాదం. చెడ్డ ధననిధులు ఏముంది? శరీరాశలు, లోకాశలు, ప్రకృతి సంబంధమైన మనసు. అయ్యా మంచి ధననిధి అయితే దేవుని వాక్యం నింపుతుంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది అక్కడ, దేవుని గుర్తుని జ్ఞానం ఉంది అక్కడ. నరకాన్ని తప్పించుకుని పరలోక రాజ్యములకు హల్లెలూయా. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? క్రిందనున్న పాతాళము తప్పించుకుని పరలోకానికి వెళ్ళు మార్గములో హల్లెలూయా నడుచుకుంటాడండి. నీకు ఒకవేళ ఇష్టం లేక అలా ఉన్నవేమో నాకు తెలియదు, కానీ ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా వాక్యమే సత్యము. జాగ్రత్త. ఈ పరిశుద్ధ గ్రంథములో, నీ దగ్గర ఉన్న గ్రంథములో రాయబడ్డ మాటలే సత్యము, సత్యము, సత్యం. నీ బుద్ధిహీన సత్యం కాదు, నీ అవివేకం బుద్ధి సత్యం కాదు. దేవుని వాక్యమే సత్యం. మాట నేను చెప్పి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుండి 7 వరకు చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము. బాబు, నీ శరీరానుసారమైన మనసు కలిగి ఉండుట నువ్వేదో ఆనందంగా అనుకోవచ్చు సహోదరి సహోదరుడా. ఆ మనసుకు వచ్చి జీతం ఏమిటో ఫలితం ఏమిటో చూడు. లేఖనం ఏం చెప్తుందో? శరీరానుసారమైన మనసు మరణం, మరణ భయం, మరణ వ్యాధులలో హల్లెలూయా.
శరీరానుసారమైన మనసుతో జీవిస్తున్న సహోదరి సహోదరుడా, నీవు ఒక ఆత్మ సంబంధిగా ఉండవలసిన నీవు శరీరానుసారమైన మనసుతో వెళితే మరణం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. జాగ్రత్త. మరణ భయాలు నిన్ను వెంటాడుతాయి. జాగ్రత్త. ఘోరమైన రోగ భయాలు నిన్ను వెంటాడుతాయి. జాగ్రత్త. నిన్ను తరుముతూ ఉంటాయి. జాగ్రత్త. నా 45 సంవత్సరాల అనుభవంలో నాకు ఒక సత్యం బాగా తెలుసు. శరీరానుసారమైన మనసు ఏంటండి? మరణం. నువ్వు శరీరానుసారంగా జీవిస్తే దానికి వచ్చే జీతం మరణం. ఎప్పుడో చచ్చిపోయి మరణం అనుకుంటున్నావు. దానికి ముందు మరణ భయాలు, మరణకరమైన రోగాలు. ఏదో పెద్దలు చెప్తారు, దినదంగా 100 ఏళ్ళ ఆయుష్ అంటారు చూసారా, అది ఆ లైఫ్. అలా ఒకరోజు 2 రోజులు కాదు నా ప్రియులారా, 45 సంవత్సరాలు నా ప్రభుత్వం నడిచిన అనుభవం నాకు ఉంది. ఎన్నో మరణకరమైన పరిస్థితులు మేము ఎరుగుదామో, ఏనాడు భయపడతాం కానీ వాటి ముందు శవాలుగా ఉండి, హల్లెలూయా, నన్ను, నా పిల్లలు, నా భార్యని అనేక పర్యాయములు పోరాడుతున్న మరణకర రోగాలతో నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, యేసునామములో బయటికి పొమ్మని గద్దించి వాటిని నాశనం చేసిన దినాలు నేను ఎరుగుతున్నాను. ఏ వైద్యుడి దగ్గరకు పరిగెత్తుకెళ్ళి చేయించి 3 సార్లు గుండె నొప్పి వచ్చి 3వసారి ఈ గ్రామంలో చచ్చి గంట తర్వాత బ్రతికినా ప్రియులారా. ఇప్పటికీ నేను ఇలా ఉన్నానంటే నా 69 ఏళ్ల వయసు. నాకు ఏంటి కారణం? ఏంటండి? నా దేవుని శక్తిని బట్టి నేను బతుకుతాను. ఆత్మానుసారమైన జీవితము జీవంతో కూడింది. శరీరానుసారమైన జీవితము మరణము, మరణ భయాలు. దేవుడు మీకు మంచి గ్రహింపు అనుగ్రహించిన కాక వారందరికీ. మరణము, మరణ భయాలు, మరణ వ్యాధులలో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన. హలో, ఆత్మ సంబంధులు కాకూడదు లేవు. దేవుడు సెలవు అయితే వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. నా భార్య లోకయాత్ర ముగించే ముందు తను బాగా ఉన్నప్పుడే నా దగ్గరికి వచ్చి మాట చెప్పింది, మీరు ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. మా అమ్మాయికి, మా కోడలకైతే డిసెంబర్ నెలలో చెప్పిందండి. 2017వ సంవత్సరము డిసెంబర్లో చెప్పింది. ఏమ్మా, డిసెంబర్లో చెప్పిందండి. హల్లెలూయా. ఈ సమయంలో నా ప్రియులారా, శరీరానుసారమైన మనసు మరణం. నువ్వు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే రోగాలు, రోగ భయాలే. దేవుడు గొప్ప మర్మం బయలుపరుస్తున్నాడు. రోగాలు, రోగ భయాలే. ఒకళ్ళు పోతే ఒకరికి, ఒకళ్ళు పోతే ఒకరికి, ఒకళ్ళు పోతే ఒకరికి. డబ్బంతా ఎక్కడ పోవాలో అక్కడ పోతూ ఉంటుంది. అప్పులు, అప్పులు, తెప్పలు, బాధలు. హలో, నా ప్రభు కృపని 45 సంవత్సరాలు అనుభవించి సజీవుడిగా మీ ముందు నేను ప్రభుని కూడా సాక్ష్యం ఇస్తున్నాను. నా ప్రియుడా, నువ్వు ఆత్మ సంబంధమైతే, నువ్వెవరు అయితే ఆత్మ సంబంధం తరదేముందా? ఆత్మానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు జీవమును, జీవమును, సమాధానమునై ఉన్నది. వారికి శరీరంలో ఉన్నప్పుడు ఆత్మానుసారంగా జీవిస్తున్న వారు కూడా రోగాలు, బాధలు, కష్టాలు, తొందరలు వస్తాయి. కానీ వాటన్నిటిలో వారు ధైర్యంగా ఉంటారు. వాటి వలన ఏమీ హాని జరగదని. హల్లెలూయా.
ఒక శనివారం ఇక్కడ మా ఇంకుడు గారు మా కోళ్ళ సారు నాన్నగారికి గురించి ఆఖరి క్షణాల్లో నేను వార్త వింటామన్నాను. నాతో చెప్పిన బిడ్డకు ఒకే ఒక మాట చెప్పాను, మనం సేవిస్తున్న దేవుడు మృతులను సైతము సజీవులుగా చేయగల శక్తిమంతుడు. ఏం వరి చెందదు. ఎందువల్ల అక్కడే కూర్చొని చెప్పాను. నేను ఈ స్టేజ్ మీద కూర్చొని నేను ఫోన్ చేసిన పెద్ద చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియులారా. బాగా మనసు పెట్టాలి. ఇవాళ ఆయన సజీవుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆత్మానుసారమైన మనసు జీవమును, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రియులారా, దేనిని నువ్వు కాపాడుకుంటున్నావు? చాలా మందికి దేవుని భయం లేదండి. చాలా మంది భార్యలు భర్త మాట వినకపోతే భర్తలు చెప్తారు, ఏ కళ్ళు ఎత్తేకొచ్చినాయా, మీ అమ్మగారింటికి పంపేయమంటావా, లేకపోతే 4 తగలనిమ్మంటావా? ఏమండి, దేవుడు కృప పొందుతూ దేవుడి మాట వినకుండా ఉన్నవారి విషయంలో దేవుడు అలా తయారైతే, అలా మాట్లాడితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము ప్రియ సహోదరి. నువ్వేమీ చేయలేవు. ఆత్మానుసారమైన జీవితం, ఆత్మీయంగా అభివృద్ధి చెందటం, ఆత్మీయంగా జీవించటం. ఆత్మీయంగా ఒకటి అభివృద్ధి చెందాలంటే, జీవించాలంటే మన హృదయంలో మంచి దేవుని వాక్యము, హల్లెలూయా, దేవుని వాక్యమనే ధనము నీ హృదయంలో ఉంటే అది మంచి ధననిధిగా మారుతుంది. అలాంటి వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. వినుచున్న వారికి ఒక మాట చెప్తున్నాను, నాకేం పని లేక నేను నిలబడతలేదు. దేవుని ఆత్మకేమో జ్ఞానం లేక మనతో మాట్లాడతలేదు. ఆయన కనికరమైన ప్రేమ నీ మీద ఉంది కాబట్టి నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. నాశనానికి వెళ్లకుండా తప్పించుకుని కృపలో ఉండటానికి దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు. మరణపు ఛాయలు కాకుండా జీవము, హల్లెలూయా. ఏంటండి ఆత్మానుసారమైన మనసు ఏముంది? జీవమును సమాధానము. రోమా 6:23. త్వరగా జల్దీ. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. దేనిని నువ్వు కాపాడుకుంటున్నావు? పాపం వల్ల వచ్చే జీతమును, మరణాన్ని కాపాడుకుంటున్నావా, లేక నిత్య జీవాన్ని కాపాడుకుంటున్నావు? దేని నువ్వు కలుగున్నావు? సజ్జనుడు మంచి తననిది కలుగుంటాడు, దుర్జనుడు శరీర మనసు రకరకాల లోక విషయాలు. నిజంగా దేవుడి నాకు గొప్ప కనువిప్పు కలుగు చేశాడండి. ఎందుకు దేవుని మాటకు ప్రజలు సోటివ్వలేకపోతున్నారు? అయ్యా, జీవవాక్యం మనకు సోటిస్తే జీవిస్తూ ఉంటాం. సచ్చే వాటికి సోటిస్తే దాని ఫలితం ఏదో నువ్వు చూస్తావు. నేను ఎటమతి చెప్పను, దానికి నాకు అనవసరం. కాబట్టి సమయం మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడు నిన్నెందుకు కనికరించాలి? ఎందుకు ప్రేమించాలి? ఒక్కసారి ఆలోచించు. ఆయన ప్రేమామయుడు, కనికర సంపన్నుడు. నీ ఎడల దేవుని అనాది కాల సంకల్పం ఉంది కాబట్టి నరకంలోకి వెళ్ళకుండా ఆయన మహిమలోకి నిన్ను ప్రవేశింప చేయాలని
కొంతమంది ఆడుకుంటూ ఉంటారండి, దేవుడితోనే ఆడుకుంటారు, మనుషులతో ఆడుకుంటారు. ఏంటండి, దేవుడితోనే ఆడుకుంటారు, నువ్వు ఆడుకోలేవు. అది చాలా ప్రమాదం. ప్రభు త్వరగా వస్తున్నారు. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. జీవవాక్యమే నిరంతరము నిలుస్తుంది. వాక్యమే నిరంతరము నిలుస్తుంది. నా ప్రియులారా, మనం రక్షించబడిన దాని దినముల కంటే ఇప్పుడు సంపూర్ణ రక్షణ అనేది చాలా దగ్గరగా ఉంది. చాలా దగ్గరగా ఉందండి. దేవునికి ఎవరు దగ్గరగా ఉంటున్నారు? ఎవరు ఆత్మ సంబంధులుగా ఉంటున్నారు? ఎవరు ఆత్మ విషయాన్ని మనసు పెట్టి, ఎవరు కన్నీరు కారుస్తూ దేవుడితో సహవాసం చేస్తున్నారు, ఎవరు వాక్యములకు సంపూర్తిగా లోబడి వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారే ధన్యులు, 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 ధన్యులు. అంతటి ధన్యతను దేవుడు మనకిస్తా ఉన్నాడు. అంతటి ధన్యతను దేవుడు మనకిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ మాకు కరెంట్ లేదు, కరెంట్ లేదని చెప్పేసి నోరు మూసి కూర్చోం మేము. దేవుడు పరిచయకు మంచి జనరేటర్ ఇచ్చాడు. దానికి పెట్రోల్ కాలుతుంది, నాకు తెలుసు. ఇవేమేమేమో ఆలోచించు. దేవుని వాక్యం ప్రజల దగ్గరికి వెళ్తుంది. దేవుడి దీవెని ప్రజల దగ్గరికి వెళ్తుంది. దేవుడి కనికరం ప్రజల దగ్గరికి వెళ్తుంది. దేవుడు విడుదల వర్తమానం, విడిపించే వర్తమానం ప్రజల దగ్గరికి వెళ్తుంది. విశ్వాసం దగ్గరికి వెళ్తుంది. అందరి దగ్గరికి వెళ్తుంది. దానివల్ల అందరూ మేలు పొందాలి, అందరూ ఆత్మీయంగా పెరగాలి, అందరూ విడుదల పొందాలి, అందరూ నరకాన్ని తప్పించుకోవాలి, దేవుని ఉగ్రత తప్పించుకోవాలి, సాతాను కుయుక్తుల నుంచి విడిపించబడాలి, ప్రభు కృపలో నిలకడగా ఉండాలి, ప్రభు చిత్తంలో ఉండాలి అనేది మా ఆకాంక్ష. నా ప్రియులారా, దాని కొరకు మేము ఏమైనా చేస్తాం, ఎంతటి త్యాగమైనా నేను చేయగలం. కాబట్టి కృప, దేవుని వాక్యం సత్యం, కృప గొప్పది, దాన్ని కాపాడుకో. ఇంతవరకు ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడి మనల్ని ఆదరించిన దేవదేవునికి ఈ 8వ నెలలో 2వ పునరుత్థాన దినములో మనల్ని ప్రవేశపెట్టి ఆయన మహాకృపను కుమ్మరిస్తున్నాం. ఆ మహాదేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహా కనికరము గల మా తండ్రి, దయా దాక్షిణ్య పూర్ణుడా, కరుణా సంపన్నుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న తండ్రి, ఈ పునరుత్థాన దినాన్ని మీ సన్నిధి మాకిచ్చి మమ్మల్ని మాతో ఉండి మమ్మల్ని బలపరుస్తున్న మా దేవా, మీకే స్తుతులు, 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 స్తుతులు. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. మీ ప్రేమకే స్తుతులు, స్తుతులు, స్తుతులు. దయగల తండ్రి నీకు స్తోత్రాలు. సర్వోన్నతుడా నీకు స్తోత్రం. అందరం దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుత రీతిగా ఈ దినం నన్ను మమ్మల్ని దర్శించిన మా తండ్రి, మమ్మల్ని ఆదరించిన మా ప్రభువా, నీ గొప్ప కనికరు మా పైన కుమ్మరిస్తున్నావు నాయనా. నాయనా, చెడ్డ ధననిధి వల్ల వచ్చేది మరణము నా తండ్రి. మా మంచి ధననిధిగా మేముంటే జీవము, సమాధానము, నిత్య జీవము. భూమి మీద జీవిస్తున్న కాలములో ఎంతో సమాధానము, క్రీస్తు సంతోష సమాధానముతో, పరలోక ఆనందముతో, పరలోక సమాధానముతో మేము ఉంటాము తండ్రి. మీరిచ్చిన మంచి ఆలోచన బట్టి స్తుతులు, మంచి వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. నీ వాక్యమైన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, నీ బిడ్డలందరినీ దీవించండి, నీ బిడ్డలందరినీ బలపరచండి నాయనా. రానున్న కాలమంతయు ప్రభువా, నా దేవా, నీ కృపలో మేము నిలకడగా ఉండినట్లు, నీ ప్రేమలో మేము స్థిరపడినట్లు, నీ యందు నిజమైన భయభక్తులు కలిగి జీవించినట్లు మేము కృపలో భద్రపరిచిన కృప దయచేయండి, కృప దయచేయండి. మమ్మల్ని బలపరిచి ఆదరిస్తూ నడిపిస్తున్నా గొప్ప దేవుడా నీకు స్తుతులు, స్తుతులు. దేవా, ఈ సంఘ బిడ్డలను, ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దీవించండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతో నింపండి, సమాధానంతో నింపండి, మహిమలోకి చేర్చండి.
నైనా ఆత్మీయంగా పెంచండి రాజా. మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కొన్యోని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనతో భూలోకమందు ప్రభువును ప్రేమిస్తూ ఆయన రాకడికి ఎదురు చూస్తున్న సమస్త పరిశుద్ధులతో ఈ వాక్యం వింటున్న వారందరితో వినవే వారితో ఆయన కృప కాపుదల సమాధానం నిచ్చి నెమ్మది ఆదరణ ప్రభు రాకడ వరకు సదాకాలం తోడయుండి కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు. సంపూర్ణ అపవాదికి నాశనముకుని ఉంటాడు. యేసు నామములో మహిమ. జయము 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 ఎల్లవేళల జయము. జయము 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 ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము.